హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భవి గ్లామ్ టెల్స్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెల్కమ్ టు అవర్ లవ్లీ యూట్యూబ్ ఫ్యామిలీ. మన ఛానల్లో లైఫ్ స్టైల్ చేంజెస్, హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో బ్యాలెన్స్డ్ మీల్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే మీకు చూపిస్తాను. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. నా వీడియోస్ అయితే మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతాయి అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కాపర్ జగ్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. చక్కగా నైట్ వాటర్ పెట్టేసి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే మన బాడీకి చాలా మంచిది. ఇంకా మీరు క్యారీ చేయడానికి కావాలి అనుకుంటే ఈ బాటిల్ అయితే బెస్ట్ ఆప్షన్. నేనైతే 4 months నుంచి యూస్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ చాలా ఎక్కువ వాటర్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. మనం ఎంత ఎక్కువ వాటర్ తీసుకుంటే అంత మన బాడీలోని టాక్సిన్స్ అయితే బయటకైతే వెళ్ళిపోతాయి. తర్వాత జ్యూస్ అయితే ప్రిపేర్ చేద్దామని క్యారెట్, ఆమ్లా ఇంకా వైల్డ్ టర్మరిక్ అయితే తీసుకొని జ్యూస్ లాగా అయితే చేశాను. వైల్డ్ టర్మరిక్ని మన బాడీ ఫుల్గా అబ్జర్వ్ చేయాలి అంటే పెప్పర్ అయితే యాడ్ చేసి తీసుకోవాలి. ఈ జ్యూస్ వల్ల మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది, స్కిన్ కూడా గ్లో అవుతుంది, ఇమ్యూనిటీ కూడా చాలా మంచిగా అయితే పెరుగుతుంది. ఇలా మార్నింగ్ జ్యూస్తో స్టార్ట్ చేస్తే చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ కోసం నైటే పల్లీలు అయితే సోక్ చేసి అయితే ఉంచాను. వీటితో పాటు స్వీట్ పొటాటో ఇంకా స్వీట్ కార్న్ కూడా స్టీమ్కి అయితే పెట్టేశాను. స్టీమింగ్ చేస్తే ఉడుకుతాయా లేదా అనే డౌట్ అయితే అవసరం లేదు. స్టీమ్ చేయడం వల్ల మినరల్స్ పోకుండా అయితే ఉంటాయి. ఇంకా టేస్ట్ అయితే నాకు బాయిల్ చేసిన వాటికన్నా ఇలా స్టీమ్ చేసినవే చాలా టేస్టీగా అయితే అనిపిస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి డిఫరెన్స్ అయితే చూడండి. ఇవైతే రెడ్ పోహా. ఇవి మనకి రెడ్ రైస్తో అయితే చేస్తారు. ఇంకా వైట్ పోహాతో కంపేర్ చేస్తే ఇవి చాలా బెటర్. పోహాతో ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి కొంచెం ఉప్మా లాగా అయితే ప్రిపేర్ చేశాను. ఇదిగోండి ఇలాగా పల్లీలు స్వీట్ కార్న్తో కలిపి తీసుకుంటున్నాను. ఇది మీరు వెయిట్ లాస్ కోసం చూస్తుంటే పల్లీలు ప్లేస్లో కీరా లాంటివి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంతోపాటు తురిమిన క్యారెట్, కొత్తిమీర వేస్తే చాలా బాగుంటుంది. సాల్ట్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఈజీగా తినేయచ్చు. ఇలా తింటే మీకు కూడా లైట్గా అయితే అనిపిస్తుంది, ఎనర్జెటిక్గా కూడా అయితే ఉంటుంది. వీక్లో వన్స్ ఇలా స్టీమ్ చేసినవి తీసుకోండి. మిగిలిన డేస్లో మల్టీగ్రెయిన్ దోశ, రాగి జావా ఇలాంటివి తీసుకుంటే సరిపోతుంది. నేనైతే సడన్గా అయితే ఫుడ్ అయితే చేంజ్ చేయలేదు. స్లోగా కొంచెం చేంజ్ చేస్తూ వచ్చాను. మన బాడీకి కూడా టైం ఇవ్వాలి కదా. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో కూడా చూడొచ్చు మీరు. నేనైతే ఎలా అయితే డే బై డే చేంజ్ చేస్తూ వచ్చానో సేమ్ అదే అయితే ఫాలో అవుతున్నాను. మనం ఇప్పుడు థంబ్నెయిల్లో పెట్టిన బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ గురించి మాట్లాడుకుందాం. మన బాడీకి హెల్తీగా ఉండడానికి అన్ని టైప్స్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ అవసరం అవుతాయి. అందుకే మన ప్లేట్లో అన్ని న్యూట్రియన్స్ బ్యాలెన్స్డ్గా ఉండేలా అయితే చూసుకోవాలి. కరెక్ట్ పోర్షన్లో తింటే మన బాడీకి కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ టైంలో ఎక్సెసివ్గా ఆకలి కూడా అయితే ఎక్కువ అనిపించదు. లేదంటే మనం ఈజీగా పునుగులు, సమోసాలు ఇలాంటివి అయితే తినేస్తాం. నా ఒపీనియన్ ప్రకారం మనం డైట్ ఫుడ్ అంటే వెయిట్ తగ్గాలని క్వాంటిటీ తగ్గించేసి కొంచెం తింటాం. వెయిట్ తగ్గాక ఇంకా మళ్ళీ మన రొటీన్ ఫుడ్ అయితే తినేస్తాం కదా. అలా కాకుండా మన డైలీ మీల్స్నే కొంచెం బ్యాలెన్స్డ్గా మార్చుకుంటే సపరేట్గా డైట్ ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా బ్యాలెన్స్డ్గా తింటే మనకి వెయిట్ మేనేజ్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది. లాంగ్ టర్మ్లో కూడా ఇలానే మెయింటైన్ చేస్తూ ఉంటాం. చాలా సింపుల్ అయిపోతుంది. ఈ చపాతీ పిండి అయితే చాలా బాగుంది. ఎవరికైనా యూస్ అవుతుందని అయితే చూపిస్తున్నాను. ఎలాంటి ప్రమోషన్ అయితే అస్సలు కాదు. జస్ట్ నాకు నచ్చినవి చూపిస్తున్నాను అంతే. మెంతికూర కొంచెం వేసి చపాతీ అయితే చేశాను. దీనికి కాంబినేషన్గా టమాటో ఇంకా పుదీనా, కొత్తిమీర వేసి చట్నీలా అయితే చేశాను. ఈ చట్నీ అయితే చపాతీలోకి ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. లంచ్కి నేను పప్పుచారు అయితే ప్రిపేర్ చేశాను. ఇప్పుడు సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదా. ఇలాంటి లైట్ ఫుడ్ తీసుకుంటే మనకు కూడా చాలా కంఫర్ట్గా అయితే అనిపిస్తుంది. నేను మా హస్బెండ్ ఇద్దరమే ఉంటాం కాబట్టి ఎక్కువ వెరైటీస్ అయితే నేను ఎక్కువ కుక్ చేయను. ఇద్దరికి సరిపోయేలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకుంటాను. వేస్ట్ అవ్వకుండా ఎంత అవసరమో అంత మాత్రమే కుక్ చేసుకుంటాను.
ఇదిగోండి టమాటా చట్నీకి అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ చట్నీ స్పెషల్లీ టిఫిన్స్ కోసమే ప్రిపేర్ చేస్తే పల్లీలు వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు నా మీల్ ప్లేట్ చూపిస్తాను చూడండి. ఇందులో రైస్ ఇంకా చపాతీ నుంచి మనకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ అయితే వస్తాయి. పప్పుచారు అంటే దానిలో మనకి ప్రోటీన్ ఉంటుంది. ఇది మన బాడీకి స్ట్రెంగ్త్ ఇవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. కీరా ఇంకా చపాతీలో మనకి ఫైబర్ అయితే ఉంటుంది కదా, ఇది డైజెషన్కి చాలా హెల్ప్ చేస్తుంది. టమాటో మింట్ చట్నీ చేసా కదా, దానిలో మనకి కావాల్సిన వైటమిన్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ అయితే ఉంటాయి. ఇలా ఒక ప్లేట్లో అన్ని న్యూట్రియంట్స్ బ్యాలెన్స్డ్గా ఇంక్లూడ్ చేసుకుంటే మనం హెల్తీగా ఉండడం ఈజీ అవుతుంది. ఇవైతే సోయా బీన్స్, వీటితో టోఫు అయితే ప్రిపేర్ చేద్దామని మార్నింగ్ అయితే సోక్ చేసి ఉంచాను. టోఫు ప్రిపేర్ చేయడానికి మనం ఒక 7 అవర్స్ వాటర్లో అయితే సోక్ చేసి అయితే ఉంచాలి. తర్వాత వాటిని ఇలాగా మిక్సీ జార్లో అయితే మిక్సీ పట్టడానికి అయితే వేయాలి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పడితే దీనిలోంచి అయితే మనకి సోయా మిల్క్ అయితే వస్తుంది కదా, దాన్ని మనం రెగ్యులర్గా పన్నీర్ అయితే ఎలా చేస్తామో సేమ్ అదే ప్రొసీజర్లో కొంచెం సేపు బాయిల్ చేసి తర్వాత లెమన్ జ్యూస్ కానీ వెనిగర్ వేసి కొంచెం అయితే పాలు విరిగేలాగా అయితే చేయాలి. ఇలా మిక్సీ పట్టేస్తే దానిలోంచి మనకి సోయా మిల్క్ అయితే వస్తుంది. ఈ సోయా మిల్క్ తోటే మనం రెగ్యులర్గా పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అదే ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇవి బాయిల్ చేసేటప్పుడు ఒక థిక్ లేయర్ లాగా అయితే ఫామ్ అవుతుంది. ఆ లేయర్ అయితే మనం తీసేసి అయితే బాయిల్ చేసుకొని అప్పుడు ఈ పాలని పన్నీర్ లాగా అయితే చేసుకోవాలి. నేనైతే నైట్కి ఈ సోయా పన్నీర్తో వెజ్ రోల్స్ లాగా అయితే చేసి అయితే నా డిన్నర్ కంప్లీట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. వెజిటేరియన్స్కి అండ్ ఆల్సో ఎవరైతే మిల్క్ ప్రొడక్ట్స్ని కట్ చేయాలి అనుకునే వాళ్ళకైతే ఈ సోయా పన్నీర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే కలుద్దాం.